తెలుగులో ఎవరైనా చదువుతారా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అర్హవృక్షమున వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చెవిటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును. కాలువల ఓరను నాటబడినదై దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడను. దాని ఆకు పచ్చగా నుండును. దాని ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుందట. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలా దేవుడి మాటలు మనకు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఉన్న పాట నా తలలో ఉంచండి. ప్రేమ నమ్మకం గల మా మంచి పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం తెలుస్తున్నాను నాయన. ఈ రాత్రి కాలంలో నీ మహిమలో శ్రేష్టమైనటువంటి నీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన. హృదయములతో మాట్లాడుతూ ఉన్నాం. శరీరం హృదయం చెప్పినట్లుగా వినాల్సిందే, మనసు చెప్పినట్లుగా వినాల్సిందే. శరీరము, ఆత్మ, ప్రాణం, అలాగే శరీరము, హృదయము, మనసు, వీటిని ప్రభావం విడగొట్టలేము. ఒక మనిషికి మూడు నీవు అరేంజ్ చేసి లోకంలో మనిషిని నిర్మించావు నాయన, నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ మూడు కూడా శరీరముగా జీవించినంత కాలము హృదయంలోని ఆత్మాభిషేకమును పొందుకొని హృదయం చెప్పినట్లుగా తక్కిన రెండు కూడా ప్రయాసపడి ఈ రాజ్యంలో మళ్ళీ చేరడానికి, లోకాన్ని దాటి వెళ్ళడానికి. లోకములో మాకు యుద్ధం అయినప్పటికీ కూడా ప్రభా యుద్ధము యెహోవాదే. దేవా, యుద్ధము చేయొచ్చు. మేము ముందుకు పోవడానికి మా చేతులకు, మా ఫ్రెండ్లకు యుద్ధము నేర్పువాడు నీవేనాయన, నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. యుద్ధం నీది నాయన, నీవు చేపిస్తావు, నీవు చేస్తావు మా పక్షాన్ని. రక్షకుడా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించుకోండి. రాత్రి కొద్ది క్షణాలు మాతో కూడా మీరు ఉండమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మీద ఈ రాత్రి దేవుడు ఒక చిన్న పదాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇది చిన్నదైనా చాలా గొప్ప. అరేబియా గల్ఫ్ కంట్రీస్ లో కొన్ని వందల వేల మంది ఉన్నారు. 8 ఫీట్ల కూడా ఉన్నారు. మన దేశంలో కూడా 8 ఫీట్ల కూడా. మా బావగారితో పనిచేసే ఒక ఆయన కూడా 7 ఫీట్లు అంట, దగ్గర 7 ఫీట్ల పైనే ఉన్నాడు. మా బావగారు అంతా 5 ఫీట్లే ఇంతే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయనతోటి పనిచేసినటువంటి ఈయన ఆఫీసర్ కనుక, ఆయన మామూలుగా ఇంకొక తక్కువ క్యాడర్ కనుక ఆయన గౌరవిస్తూ వాళ్ళు దిగిన ఫోటోలు ఇప్పుడు కూడా ఉన్నాయి వీడియోలో. వీళ్ళరా దేవుని బిడ్డ, లోకంలో దేవుడు ఇచ్చినటువంటి శరీరము, ఈ మనస్సు, ఈ హృదయం అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. హృదయంలో దేవుని పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, ఈ పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా ఈ తక్కిన రెండు కూడా లోబడితే
అతని శరీరము, అతని హృదయము, అతని ఇల్లు, అతని వాకిలు, అతని సమాజము, అతని సంఘము అది పరలోక రాజ్యంగానే ఉండిపోతాయి. దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. దేవుడు పిల్లల దయచేసి ఈ 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఈ 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమూయేలు, ఓకే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు. నాతాను అంటున్నాడు దావీదుతోటి, యెహోవా నీకు తోడుగానున్నాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే రాత్రి యెహోవా చాలు. దేవుని బిడ్డలారా, నాతాను గుర్తుపట్టగలిగాడు. నాతాను ఎవరు? సౌలు రాజు యొక్క కుమారుడు. ఆయన గుర్తుపట్టగలిగాడు. దావీదుతోటి మాట్లాడుతున్నారు. దావీదు దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, ఆయన దేవుని పరిశుద్ధాత్మకు తెలియకుండా, ఆయన శక్తి లేకుండా, దేవుని పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా ఆయన ఏమి చేయలేము. ఆ విధంగా జరుగుతున్నటువంటి కార్యాన్ని గుర్తుపట్టగలిగాడు నాతాను. అందుకని చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే శరీరం, ఆత్మ, మనస్సు ఇవన్నీ కూడా దేవుని ఆత్మ చెప్పినట్టుగా ఉంటుంది. ఆ హృదయం చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని లెక్క. హృదయానికి జబ్బుచ్చుదని కాదు అక్కడ దేవుడు అంటున్నాడు. ఆ హృదయము 9వ వచనంలో అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని గ్రహించడానికి చాలా మంది చేత కావడం లేదని మాట్లాడుతున్నారు. అది ఉద్దేశం. హృదయం వ్యాధిగ్రస్తమైన పోయిందని కాదు అక్కడ. హృదయం కేదు, గుండెకాయ. హృదయం అంటే గుండె అనుకుంటున్నారు చాలా మంది. గుండెని బొమ్మేసి హృదయం రాస్తున్నారు కొంతమంది. గుండె హృదయం కాదు. హృదయం కనబడదు, మనుషులు అది ఒక రక్తమాంసం వెళ్ళినటువంటిది కాదు హృదయం అనేది. హృదయం గుండెల్లో ఉంటుందా, తలలో ఉంటుందా అనే సంగతి దేవుడికి ఇంతవరకు అర్థం కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మతో దానిని మనం గ్రహించగలిగినటువంటి. దేవుని వాక్యంలో నుండి ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. ఆదికాండంలో 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట నేను మీకు చదువుతాను. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అనేటువంటి మాట రాయబడింది. హృదయంలోని తలంపులు, హృదయం ఎల్లప్పుడూ చెడుతనం అయిపోతా ఉంది చెడుతని మాట్లాడుతున్నారు. సరే, దాన్ని ఎంతటిని వివరించడానికి ఇప్పుడు సమయం కాదు. కానీ మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేశాడు. చాలా అంతవరకు కానీ సొలొమోనుకు ఇచ్చినంత జ్ఞానము ఈ రోజుల వరకు కూడా ఎవరికి డైరెక్ట్ గా దేవాది దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానము ఈ రోజుల్లో కూడా ఇశ్రాయేలీయులలో పనిచేస్తారు. ఇశ్రాయేలీయులు ఆ జ్ఞానంతోనే ఈ రోజు వరకు కూడా ప్రపంచాన్ని జయించగలుగుతారు. దేవుని బిడ్డలారా, జయించారు, జయించగలుగుతారు అంటారు. మనం జయిస్తూ ఉన్నారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్స్. కారణం, ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన వాగ్దానము వారి బ్రతుకుల్లో నెరవేర్చాడు. వారి పక్షాన దేవాది దేవుడు అనాది కాలం నుండి రాబో కాలం వరకు యుద్ధం చేయవాడు. అనేక లేఖన భాగములు ఉన్నాయి. తెలియక పాపం ప్రజలు మనం 80 దేశాలను కలిసి ఆ ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనం చేయగలుగుతాము, తుపాకీలు పట్టుకొని ఊగులాడుతూ కేకలు వేస్తా ఉన్నారు, నాన్న భీమోసం చేస్తా ఉన్నారు. అమాయకమైన ప్రజలు అనుకుంటా నేను చూసి బాధపడతా ఉంటాను. ఏ పాపం నేడు వీళ్ళకు కూడా రక్షణ దొరికితే ఎంత బాగుండని అనుకుంటా ఉంటాను. దేవుని బిడ్డలారా, అందరూ చాలా మంది యేసు ప్రభుని అంగీకరిస్తే మంచిదని సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథంలో ఉన్న 16వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను.
ఇవన్నీ వివరిస్తూ పోతామంటే గంటలు గంటలు పట్టుద్ది. ఇక 15 నిమిషాలే వాక్యం కాబట్టి చాలా తక్కువ సమయంలో చదివి వదిలిపెట్టడమే. చేసే దేవుని వివరించడానికి టైం ఉంది. 14:10 ఒక మాట మాట్లాడతాడు చూడండి. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానే కాడు. కానేరుడని మాట్లాడుతున్నాడు. వాని హృదయంలో ఉన్న దుఃఖం సంగతి వాడికి మాత్రమే తెలియదు. ఈ సంగతి మనం కావాలంటే ఇంకా కొరింథీ పత్రికలు కూడా మాట్లాడుతున్నాడు. ఎవని మనసు, ఎవరి ఉద్దేశము, ఎవరి యొక్క ఆలోచన వాని ఆత్మకే తెలుసు. దేవుడిచ్చిన ఆత్మగా దేవుడికి తెలుసు. దేవుడు ఆత్మ, ఈ ఆత్మ తప్ప మామూలు మనుషులు ఇంకొకరికి ఎవరికి అర్థం కాదని సంగతి బైబిల్లో ఉంది. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే హృదయం సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనసు, ఇక దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలు మీకు నేను ఎందుకు జ్ఞాపకం చేయాలంటే హృదయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అన్ని రకాలు నేను మొత్తం చాలా రకాల హృదయాలు ఉన్నాయి. కానీ హృదయం ఎన్ని రకాలుగా ఉంటుందని కాదు అక్కడ. కానీ ఒక్కొక్క 4 విషయాలను హృదయం పెట్టుకొని ఉన్నటువంటి మనుషులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 రకాలు 5 రకాలు. దయచేసి యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయము 19వ వచనం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు 11:19 ఒక శ్రేష్టమైనటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 11:12 11:19 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి రాతి గుండె అనే మాట మాట్లాడుతున్నారు. వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. కొంతమంది రాతి హృదయం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. గుండె రాయి చేసుకొని అని మాట్లాడుతూ ఉంటారు. చూసారు, రాతి హృదయం ఎంత చెప్పినా ఎక్కదు వాళ్ళకి. గుండె రాయి చేసుకునేటువంటి ఉద్దేశం వేరు. ఏ ఉద్దేశంతో ఏ స్త్రీ లేకపోతే ఏ పురుషుడు ఆ మాట మాట్లాడుతున్నారు, అది వేరే ఉద్దేశం. కానీ దేవుని వింటారు. రాతి హృదయం, రాతి గుండెలో ఉంటారు. రాయి బండ కథల్లో చెప్పినా వినదు, లాభం లేదు, వేస్ట్ అనేటువంటి పరిస్థితుల్లో దేవుడు అందుకే కొన్నిసార్లు యెహెజ్కేలుతో చెప్తారా, యెహెజ్కేలు వారు వినునను వినకపోయినను బాకా ఊదు, నా సువార్త ప్రకటించు, వారికి బోధించు. అనేక మాటలు ఉన్నాయి యెహెజ్కేలు గ్రంథంలో హృదయం గురించి. దేవుని బిడ్డ చాలా మంది సంగతి అది ఎంతో జ్ఞాపకం చేస్తాము. 29వ కీర్తన సామెతల గ్రంథం 29:1 కూడా ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. సామెతలు 29:1 నేను చదువుతా చూడండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. చాలా మంది లోకంలో హృదయం ఇలాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అందుకని రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. నూతన నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన. దయచేసి చూడండి 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. చూడండి 2:5 నీ కాఠిన్యమును చూసాను, కఠినమైన మనసు మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు ఆయన దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడును. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని మాట్లాడుతున్నాడు. మనుషుల సంగతి చెప్తున్నాడు. మనుషులు ఇలా ఉంటారు కనుక, ఇలాంటి ఉద్దేశాలు ఉంటాయి కనుక, ఇన్ని వచనాలలో నుంచి దేవుని వాక్యం మనం వింటున్నాం కనుక ఉన్న నలుగురు నలగొట్టబడుతూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆ దినం సమీపించుకున్నది. ప్రభా చెప్పిన కేకలు వేస్తూ ఉండాలని దేవుని ఉద్దేశమైంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ నూతన హృదయం అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఎక్కడ అది అపోస్తలుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయం 1, 2, 3 వచ్చినట్టు. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోను సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి
చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలా సార్ అపోస్తులు తప్ప అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరిని కనపడలేదు. తర్వాత 21 దగ్గరికి వచ్చేసరికి నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఎవరు ఒకడు అక్కడ గారిని వాడితో మాట్లాడుతుంది. ఈ కార్యం ఉంది నీకు పాలు పప్పులు లేవని. హృదయం సంగతే ఇక్కడ మాట్లాడుతుంది. హృదయము స్థిరముగా ఉండేటట్లయితే వాళ్ళ హృదయం పరిశుద్ధముగా ఉన్నది కనుక, వాళ్ళ హృదయం దేవునికి అంకితమైంది కనుక. శత్రువులు చాలామంది ఉంటారు. మనకి శత్రువు భయం ఉంటుంది, కానీ దేవుని బిడ్డలారా ఆయన కృప లేకుండా మనం ఏం చేయాలి? చెప్పని మాత్రం పాపం వీధిలో యెహోవా దేవుని యొక్క సన్నిధిని, సింహాసనమును, యేసు ప్రభు అక్కడ సింహాసనం లేచి నిలబడి ఉండడం చూశాడు. ప్రభా వీళ్ళు చేసే తెలియదు కనుక వీళ్ళని క్షమించుకొని యేసు ప్రభు గారి సిలువలో ఏ విధంగా మాట్లాడి ఆ విధంగా అంతసాక్షి చేయకూడదు. యాకోబు అనేటువంటి పురుషులు అక్కడనే హెరోదు రాజు నడివీధులు పౌలు భక్తుడు రోమాపట్నంలో రాజభవనంలో ఆయన శిరస్సు అనేక మంది, చాలా మంది హతసాక్షులు అయిపోయారు. దేవుని పిల్లరా హృదయాన్ని సెట్ చేసుకుంటాం. చనిపోవడానికైనా సిద్ధంగా ఉంటాం మనం. అందుకనే ప్రభు యొక్క కృపలో మనము మంచి నూతన హృదయాన్ని కావాలంటే చాలా విషయాలు ఉన్నాయి. టైం లేదు. మెత్తని హృదయం అనే సంగతి ప్రభు మాట్లాడుతున్నాడు. మెత్తని హృదయం అంటే ఏంటంటే లోపడే హృదయం, వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడే హృదయం. నిన్న వాక్యమును మన బ్రతుకులలో పెట్టడానికి, బ్రతుకులలో ఉపయోగించి వాక్యానుసారమైన జీవితం చేసి దేవుని దగ్గర శభాష్ అనిపించుకోవడానికి కావాల్సినటువంటి హృదయం కావాలంటే. ఇంకొక విషయం నేను చెప్తాను. ధ్యాన హృదయము కీర్తనలను తీయడానికి ఈజీగా ఉంటుంది. ధ్యాన హృదయం సంగతి ఒక మాట 19:14లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19:14లో ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందు దాటిపోదాం. సమయం ఎక్కువ లేనందువలన యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును ఈ దృష్టికి అంగీకారం మొదలుగా కానీ ధ్యానం మనం ధ్యానం చేసేటువంటి ఏం ధ్యానం చేస్తాం? పండుకొని ఏం చేస్తాం? నిలబడి ఏం చేస్తాం? దారిలో నడుస్తే బండి మీద ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తాం? రాత్రి అక్కడ నేను కూరగాయల కోసం ఇవి తీసుకుంటే కూరగాయలు అక్కడ నీరుకుంటా ఉంది. నేను పక్కన చచ్చిపోతుంది కూడా. ఒక కారు అటు నుంచి వస్తుంది, ఒక కారు ఇటు నుంచి వస్తుంది. నా బండి ముందే నేను తీసుకునే కాయలు బండి ముందు ఆ సెకండ్ పూల దుకాణం అనే ఆటో కింద పెట్టుకొని ఇది ఎక్కించాడంటూ పూల దుకాణం పుట్ట మీద పూలన్నీ వేసేసాడు. వాడు దిగి పూలకు వచ్చి వెనక్కి వెళ్తామా, నేను పోవాలా, ఇటు వాడు ఎక్కడ, ఇది ఎక్కడ, నాన్న బేబత్వం ఉంది. ట్రాఫిక్ మొత్తం ఆగిపోయాడు. ఒకడు తాగి భయంకరంగా గడ్డ ఎట్లా వాడిని ఆరుని మరే తిట్టి బండ పూర్తికి తాగున్నాడు. ఒకడే వాడు కూడా 2 సంవత్సరాలు 24 ప్రాబ్లం. కారును గుద్దేస్తున్నాడు స్కూటర్ వచ్చి ఈ మధ్య యాక్టివ్ అని వీటితో గుద్దితే కారు ఇదైతే 2 సార్లు గుద్దాడు. వాడు వచ్చి వెనక్కి వచ్చి ఇక వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. కానీ అనవసరంగా 10 నిమిషాలు 5 నిమిషాలు టైం పెట్టాడు. మొత్తం మీద ఎట్లా సాధించారు. ఆ నీళ్ళు వచ్చి నేను చెప్పిన నాకేం వస్తున్నాడు. నేను పక్కన అప్పుడు ఫోన్ దొక్కాను. అమ్మ నువ్వు ఒక్కదాన్ని దొరుకుతుంటే దెబ్బతి పక్కన తీసేసి మనం చెప్పిన వాటి ఏమంటారు? భయంకరంగా ఉంది ఆ పరిస్థితి. ఏమన్నా దేవుని పెట్టారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ సాగిపోయే యథార్థ హృదయం సంగతి చెప్తున్నాడు. ఈ ఒక్క మాట చెప్పి నేను ఆపేస్తాను. 84 కీర్తన 11 వచనంలో ఈ ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన 84:11. హృదయాలు, చాలా రకాల హృదయాలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎన్నో రకాల హృదయాలు అంటే అన్ని రకాల హృదయాలు చేయని కాదు, కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క మనసు ఆ హృదయంలో ఉంటున్న సంగతి ప్రభు మాకు జ్ఞాపకం చేస్తాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి గనుక ప్రవర్తిస్తే ఆయన ఏ మేలును చేయక మానడు.
సాధ్యమైనంతకు దేవుడే చూసుకునుగాక, దేవుడే చూసుకునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అంటా ఉండాలి. అనేక మారులు మనము దేవునికి అప్పగించుకుంటా ఉంటాం. మనకై మనమే పగ తీర్చుకొనక, మనకై మనమే కట్టి చేత పట్టకుండా, మనకై మనమే రాయి చేత పట్టుకోకుండా, మనకై మనమే ఖడ్గమును దూయకుండా ఆకాశ మహాకాశంలో ఎన్నో మారులు దేవదూతలతోటి కిందికి పంపించింది. లక్షల మందిని దేవుడు హతం చేయగలిగాడు. హిజ్కియా కాలంలో కూడా 1,85,000 మందిని ఒక్క దేవదూతే వచ్చి మొత్తాన్ని సంహరించుకున్నారు. లేదా ఎన్ని సంగతులు, అటువంటి కొన్ని లక్షల మందిని అనేక సార్లు ఒకసారిగా మాటుగాండ్రను పెట్టిన కనుక వీళ్ళందరూ హద్దులైరి 5 దేశాలలో ఒకసారి యెహోషాపాతు మీద పడ్డారు. 5 దేశాలు కాదు, 5 10 50 దేశాలలో, 5 20 100 దేశాలలో వచ్చినా ఒక్కడిని కాపాడడానికి ఒక్క దేవదూత చాలు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ బాంబులు ఇక్కడి నుంచి బస్ స్టాండ్ అంత దూరం పెద్ద పెద్ద బాంబులు, అటువంటి పెద్ద పెద్ద బాంబులు, ఈ ఇల్లంతా 10 అంత లావు బాంబులు, ఇక్కడి నుంచి బస్ స్టాండ్ అంత దూరంలో ఉన్న ఒక్కొక్క బాంబులు అట్లాంటి కొన్ని వందలు వేసినా అక్కడనే పేలిపోతే అంతే. అయితే దేవుడు చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదన్న సంగతి దేవుడు మనకి జ్ఞాపకం. అక్కడ యోబు గ్రంథంలో కూడా ఆ మాటలు ఒకసారి యోబు ఏమి శాస్త్రించాడు. ఒకసారి 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో యోబు ఎంత నీతిమంతుడుగా, ఎంత ప్రార్థనా పరుడుగా, ఎంత సాత్వికుడుగా ఉన్నాడో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక మాట చదువుకొని ముగించేస్తాను. 5:10లో ఒక మాట దేవుడి యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి బిడ్డలారా చూడండి, దేవా వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలో చిక్కబడి కొనుగురుగా, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయి. ప్రార్థనే చేస్తున్నాడు దావీదు. వచ్చిన వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో అందుకు యెహోవా ఏమంటున్నాడు సాతానుతోటి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఎప్పుడన్నా ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. దేవుని బిడ్డలారా యోబుని గురించి ఇంకా 4-5 స్థలాల్లో చాలా విషయాలు, మంచి విషయాలు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం యథార్థ హృదయం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం, కఠినమైన మనసు కలిగినటువంటి వాళ్ళంగా ఉండకుండా దేవునికి ఇష్టమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళంగా ఉంది. వెన్న లాంటి మనసు, గొర్రె పిల్ల లాంటి మనసు, గొర్రె పిల్ల లాంటి మనసు. పాట పడే మధ్య నీది గొర్రె పిల్ల మనసయ్యా. ఈ మధ్య ఆరాధన పాట పాడుకుంటుంది. దేవుని స్తుతిస్తూ దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించుకుంటారు. ఎలాంటి హృదయం కలిగి ఉన్నామో ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ప్రభా నా హృదయం ఎలాంటిదో నాకు తెలియపరచు, నా మనసు ఎలాంటిదో నాకు తెలియపరచు. నేను అనేకులు వంటి వాడుగా ఉండడానికి కారణం నువ్వు లాంటి వాడుగా, మోసే లాంటి వాడుగా, సమూయేలు లాంటి వాడుగా, ప్రభా దావీదు లాంటి వాడుగా, ఇటువంటి పరిశుద్ధులు వాళ్ళని పోల్చుకొని పౌలు భక్తులు లాంటి వాడుగా ఉండడానికి సేవిస్తున్నాను. భక్తులు అనేకులు పరమ రాజ్యంలో చేరడానికి స్టెఫన్ లాగా ఇటువంటి పని మంచి పని ప్రార్థన చేసుకుంటే కోరుకున్నాను. నా హృదయం ఏ విధమైన జబ్బుతో ఉండేటువంటిదిగా ఉండదు. ఎలాంటి రాతి హృదయం అది ఒక జబ్బే, ఎలాంటి బండలాంటి స్వభావం, మూర్ఖపు స్వభావం, రకరకాల స్వభావం, ఇంకా చాలా రకాల హృదయాల గురించి ఈరోజు నేను ధ్యానం చేయలేకపోయాను. అయ్యా వెన్న లాంటి హృదయం, మాంసపు గుండె, మాంసపు హృదయం, లోబడే హృదయం, యథార్థమైన హృదయం, నాయన ధ్యానం చేసే హృదయం మాకు కావాలని ప్రార్థన చేస్తాను. ఆ విధంగా నాయన నీ సన్నిధిలో సిద్ధపడి ఉండడానికి ఏ శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఆమేన్.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియక దేవుడు యేసయ్య మనకందరికి సదా తోడుగుండి కాపాడుంటారు. ఆమేన్. అందరికి వందనాలయ్యా. ఇప్పుడు